సూపర్ 6 హామీలను అమలు చేసేశామని గొప్పలు చెప్పుకుంటోన్న ఏపీలోని కూటమి ప్రభుత్వం తప్పులో కాలేస్తోందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం రోజున అట్టహాసంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులెక్కేసి టికెట్లు చింపేసి ఏపీ వ్యాప్తంగా మహిళలకు బస్సుల్లో ప్రయాణం ఉచితమంటూ ఫ్రీ బస్ పథకాన్ని ప్రారంభించారు. అంతవరకు ఓకే. మరి ఈ పథకంలో కష్టనష్టాల పరిస్థితి ఏంటి? ఏపీ ప్రజల్లో ఇప్పుడు దీనిపైనే చర్చ జరుగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకంపై ప్రజల్లో ఎన్నో అనుమానాలున్నాయి. ఎవరికి ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది? ఎవరు బస్సుల్లో ఎక్కవచ్చు? ఏ బస్సుల్లో ఎక్కాలి? ఏ బస్సు ఎక్కినా ఫ్రీగా గమ్యస్థానాలకు చేరుస్తారా అంటే కాదనే చెప్పాలి. ఈ పథకం ఏ బస్సుల్లో అమలులో ఉంటుందనే దానిపై మహిళలకు చాలా అనుమానాలున్నాయి. అయితే ఆర్టీసీ ఉద్యోగులు స్పష్టంగా తెలిసేలా బస్సులపై స్టిక్కర్లు అతికిస్తున్నారు. తద్వారా మహిళా ప్రయాణికులు ఆ స్టిక్కర్లు చూసి బస్సు ఎక్కాలో వద్దో నిర్ణయించుకోవచ్చు. ఆకుపచ్చ రంగు స్టిక్కర్ ఉంటే అది పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సు కింద లెక్క. వీటిలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్, ఇంటర్ స్టేట్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో అన్నింటికీ ఉచిత ప్రయాణం లేదు. ఎక్స్ప్రెస్ బస్సుల్లోనే ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ విషయంలో మహిళల్లో గందరగోళం నెలకొంది. మరోవైపు ఈ పథకం విషయంలో కండక్టర్లకు పూర్తిగా అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు తప్పటం లేదు. కొంతమంది ఆధార్ కార్డు లేదనే కారణంతో టికెట్ ఛార్జీ తీసుకుంటున్నారు. మరోవైపు ఫ్రీ బస్సు ప్రయాణం అని చెప్పి 5 రకాల బస్సుల్లో మాత్రమే అనుమతిచ్చారని విపక్ష పార్టీ వైసీపీ విమర్శలు చేస్తోంది. వైసీపీ విమర్శల్లో నిజం ఉందనేది ప్రభుత్వ ప్రకటన చూస్తే అర్థమైపోతుంది. మొత్తం బస్సుల్లో 73% బస్సుల్లో ఈ పథకం అమల్లోకి వచ్చింది. మిగతా 27% బస్సుల్లో మాత్రం అనుమతి లేదు. ఇక ఉచిత బస్సు ప్రయాణం పథకం జిల్లాలకు మాత్రమే పరిమితమని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వమే అలాంటి ప్రచారం చేసింది. కానీ ఇప్పుడేమో ఈ పథకం రాష్ట్రం మొత్తం వర్తిస్తుందని చెబుతున్నారు. మహిళలు రాష్ట్ర సరిహద్దులలోపు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. కాకపోతే ఉచిత ప్రయాణం వర్తించే బస్సుల్ని చూసి ఎక్కాలి. అప్పుడు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మహిళామణులకు ఇబ్బందులు తప్పవు. ఢిల్లీలో మొదలైన మహిళలకు ఉచిత ప్రయాణం పథకం కర్ణాటక, తెలంగాణలోనూ అమలవుతోంది. అయితే ఈ పథకం అమలవుతోన్న ప్రతి రాష్ట్రంలోనూ విమర్శలు మూటగట్టుకుంటోంది. ఎన్నికల సమయంలో ఉచిత బస్సు పథకం కల్పిస్తామని చెప్పిన పార్టీలు ఆ తర్వాత ఈ పథకంలో కొర్రీలు పెడుతూ వచ్చాయి. అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించకపోవటం, బస్సు సర్వీసులు తగ్గించటం, అన్ని స్టాపుల్లో బస్సులు నిలపకపోవటం వంటి ఎన్నో కారణాలున్నాయి. ఇక బస్సుల్లో ప్రయాణించే వారిలో 60% మంది వరకు పురుషులుంటారు. ఇప్పుడు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పేరుతో వారు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మళ్లే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్త్రీశక్తి పథకంతో ప్రభుత్వంపై భారం పడనుంది. దీన్ని ప్రభుత్వం ఆర్టీసీకి సర్దుబాటు చేసే ఆలోచనలో ఉంది. మహిళల ఛార్జీల విలువ ఏడాదికి 1453 కోట్లవుతుందని అంచనా. అలాగే ఉచిత బస్సు పథకం అమలుతో నిర్వహణ ఖర్చులు కూడా అదనంగా 201 కోట్లు పెరుగుతాయని అధికారులు లెక్కగడుతున్నారు. మొత్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కారణంగా ఆర్టీసీపై ప్రతి నెల సుమారుగా 162 కోట్లు భారం పడుతుందని, ఆ లెక్కన ఏడాదికి అటు ఇటుగా 2000 కోట్లవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.